పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పగ తీర్చుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే మీడియా, సోషల్ మీడియా వ్యవహార శైలి అంతా కూడా వాస్తవాలతో సంబంధం లేదు, చట్టాలు అక్కర్లేదు, ప్రతీకారం తీర్చేసుకోండి, తీసుకెళ్ళి బొక్కలో దోసేయండి, కేసులు పెట్టేయండి, అరెస్ట్ చేసేయండి, జైళ్ళలో పడేసేయండి, లేదా చెతక్కొట్టేయండి. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సాగుతున్నటువంటి రాజకీయ జూదం. అదేమంటే జగన్ అరాచకం చేశాడు. జగన్ చేసింది ఎవరైతే ప్రముఖులని పట్టుకుంటే వీళ్ళు ప్రముఖులే కాదు మొత్తం వ్యవస్థలు అన్నటువంటి రూట్లోకి వెళ్తున్నారు. అందులో పెద్దిరెడ్డి టార్గెట్ అన్నది ప్రధానంగా కనబడుతుంది. దానికి కారణమైనటువంటి అంశం అయితే క్లియర్. ఏదైతే చంద్రబాబుని కుప్పంలో ఓడగొట్టడానికి ఆయన స్కెచ్ చేశాడు కాబట్టి ఆయన రాజకీయ జీవితాన్ని ముగించాలన్నది వీళ్ళ ప్రయత్నం. అయితే ఇంతవరకు మదనపల్లి ఇష్యూలోనే చూస్తే ప్రాథమికమైనటువంటి ఆధారాలు పత్రికల్లో రాసుకోవడం తప్పించి చేయడానికి ఏమీ లేదు. అక్కడ ఫైళ్ళు ఉంటే ఆటోమేటిక్గా ఫైళ్ళకి బ్యాకప్ ఉందని వాళ్ళే చెప్తున్నారు. అదే సందర్భంలో ఎందుకు తగలబెడతారంటే తగలబెట్టేటువంటి వాళ్ళు దాంట్లో పాత్ర ఉంది, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎటు తేలలేదు. ఫైనల్గా వచ్చేటప్పటికి అది ప్రమాదము లేకపోతే ఫైర్ యాక్స్ ఏది కల్పితమాన దాని మీద ఏది తేలలేదు. కానీ పత్రికల్లో మాత్రం అది వైసీపీని చేసేసింది, పెద్దిరెడ్డి చేసేసాడు, కావాలనే చేసేసాడు అన్నటువంటిదే ఇవాళకి 2.5 నెలల నుండి జరుగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరొకసారి ద్వితీయ నేత అవినీతి మేత అంటూ మరొక పెద్ద స్టోరీ. మొన్న రాసినటువంటి వాటినే రోజు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు కనుక 10 ఏళ్ల నుంచి ఎట్లా రాస్తున్నారో ఇప్పుడు అట్లాంటిదే. ఆ కేసులు కోర్టుల్లో తేలదు. ఇక్కడ ఇది కోర్టులో పెట్టడానికి రేపొద్దున ఫ్యూచర్లో ప్లానింగ్ ముందు ప్రిపేర్ చేసుకొస్తుంది. పెద్దిరెడ్డి మరి దీన్ని తట్టుకుంటాడా, సమాధానం చెప్పగలడా లేదా అన్నటువంటి ఇక్కడ పాయింట్. బేసిక్ సమస్య ఏంటంటే మైనింగ్కి సంబంధించిన దాంట్లో అయితే రాష్ట్రంలో ఎవడొచ్చినా మైనింగ్ తింటారు, ఇసుక తింటారు, గనుల్లోనూ తింటారు. తినలేదు అని చెప్పడం అంటే వినేవాడు వెర్రోడు అయి ఉండాలా, చెప్పేవాడు మేధావి అయి ఉండాలా, అంతకు మించి లేదు. అదే సందర్భంలో ఒకళ్ళది చూపెడితే రేపొద్దున నెక్స్ట్ వచ్చిన వాళ్ళ పరిస్థితి కూడా అదే అవుతుంది. కాబట్టి ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్పులాగానే ఉంటుంది వ్యవహారం. రెండోది వచ్చేటప్పటికి వేరే కేసులు అవి ఉంటే కనుక ఈ పాటికి పట్టుకెళ్ళి బొక్కలో తోసుండేవాళ్ళు, వదిలిపెట్టేవాళ్ళ. కానీ ఇక్కడ సమస్యల్లో ఏంటంటే పత్రికల ద్వారా క్యారెక్టర్ అసాసినేషన్ కాన్సెప్ట్ ఎక్కువ నడుస్తున్నది, వాస్తవం అతి పరిమితంగా ఉంది. లేదా ఇలాగ కంటిన్యూగా చేసి ఆ తర్వాత అరెస్ట్ చేస్తే అప్పుడు జనం కూడా ఏమనుకోరు అన్నటువంటి ఉద్దేశం అన్న అయి ఉండాలి.